హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రైడేస్ వ్లాగ్ అండి. ఈరోజు ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ లేచేసి కల్లాపు చల్లేసుకొని ముత్యాల ముగ్గులు పెట్టేసుకున్నానండి. తర్వాత ఇది తులసి కొట్టు దగ్గర ముగ్గు వేసుకుంటాం కదా, ఆ ముగ్గు అండి. శుక్రవారం రోజు తులసి కొట్టు దగ్గర ఈ ముగ్గే వేసుకోవాలి. తర్వాత కడప కడిగేసుకొని కడపకి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. తర్వాత పూజ కోసం పూలు తెంపుతున్నాను. పూజ కోసం పూలు మేము బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. వాకిట్లోనే చాలా పూలు ఉంటాయి. కనకాంబరం పూలు, తెల్లగన్నేరు పూలు, ఎర్ర పూలు అన్నీ చాలానే పూలు ఉంటాయి. సో పూజ కోసం పూలు మాకు సరిపోతాయి ఇవే. సో పూజ కోసం ఇవే పూలు వాడుతుంటాము. తర్వాత ఈరోజు శుక్రవారం కాబట్టి నేను మా చిట్టి తల్లి పసుపు రాసుకుంటున్నాము కాళ్ళకి. మా చిట్టి తల్లికి పసుపు రాసుకోవడం, పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి. పసుపు రాసేసుకున్న తర్వాత ఇందాక పూలు తెంపుకున్నాను కదా, సో ఆ పూలతో దేవుళ్ళని అలంకరించేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నానండి. దీపారాధన చేసుకున్నాను. ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి అభిషేకం చేయాలి పంచామృతంతో అని, పంచామృత స్నానం చేయించాలని పంచామృతం అనేది ప్రిపేర్ చేసేసుకున్నానండి. లక్ష్మీదేవిని వెండి ప్లేట్లో కూర్చోబెట్టేసుకొని బొట్టుతో అలంకరించేసుకొని తర్వాత పంచామృతంతో అభిషేకం చేస్తున్నాము. ఇక్కడ నేను మా చిట్టి తల్లికి అభిషేకం చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే అభిషేకం ఎప్పుడు చేసినా కానీ కూడా మా చిట్టి తల్లి నాతో పాటే ఉండి చేస్తూ ఉంటుంది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర కలిపేసుకొని అభిషేకం అయితే చేసేసుకున్నానండి. తర్వాత గోరువెచ్చిన వాటర్తో మళ్ళీ అభిషేకం చేసేసుకున్నాను. తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం చదివేసుకొని అమ్మవారిని పూలతో అలంకరించేసుకున్నాను. తర్వాత మా దగ్గర చిన్న ఎలిఫెంట్స్ ఉండేయండి. సో అందుకని అమ్మవారి పక్కన పెట్టుకొని ఇట్లా అలంకరించేసుకొని అమ్మవారికి బెల్లం నైవేద్యంగా పెట్టేసుకొని ఈరోజు పూజ పూర్తి చేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.